హలో ఫ్రెండ్స్. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. ఎవరు ఎంత గొప్పగా పరిపాలించినా ప్రజలకు నచ్చలేదు అంటే అధికారాన్ని మార్చే శక్తి కేవలం ప్రజల చేతిలో మాత్రమే ఉంది. ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్‌గా బోరుగడ్డ అనిల్ ఎమోషనల్ వీడియో ఒకటి బాగా ట్రెండింగ్ అయింది. ఆయన వీడియోలో ఏం చెప్పారంటే గతంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను లిమిట్స్ దాటి ప్రవర్తించాను. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని లిమిట్స్ దాటి తిట్టాను, మాట్లాడాను అని చెప్పి బోరుగడ్డ అనిల్ సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే అదే సెల్ఫీ వీడియోలో నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో బోరుగడ్డ అనిల్‌ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన వీడియోస్ ఏ విధంగా ఎలా మాట్లాడారు అనేది రాష్ట్రం అంతా తెలుసు. అధికారం మారింది, బోరుగడ్డ అనిల్‌ని అరెస్ట్ చేశారు, ఏ విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు ఏంటి అనేది క్లియర్‌గా ఆయన వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు సేమ్ బోరుగడ్డ అనిల్ ట్రాక్‌లోనే వెళ్తున్నారు. ఉదాహరణకి సీమరాజా, కిరా కార్పి, కొంతమంది వ్యక్తులు. రేపు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇస్తే బోరుగడ్డ అనిల్‌కి ఏదైతే పరిస్థితి వచ్చిందో మీకు రాదు అని గ్యారంటీ ఏంటి? ప్రభుత్వాలు ఏదైనా సరే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నా, టీడీపీ ప్రభుత్వం ఉన్నా, ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రతి పార్టీకి సంబంధించిన అభిమానులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. సో ఏదైనా సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలి, సబ్జెక్ట్ పరంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి, అక్కడి వరకు ఓకే. కానీ వ్యక్తిగత విమర్శలు, డైరెక్ట్‌గా బూతులు తిట్టడాలు, వాళ్ళ పర్సనల్ వ్యవహారంలోకి తలదూర్చడాలు, ఇటువంటివి ఏ ప్రభుత్వానికి సంబంధించిన, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చేయకూడదు. రీసెంట్‌గా ప్రశ్న రావణ్ పరిస్థితి కూడా చూడండి. ఇంకా స్టిల్ ఆయన రిమాండ్ ఖైదీగానే ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అనేది ఎవరికి తెలియదు. కాబట్టి అధికారం అనేది ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరు ప్రతిపక్షంలోకి వెళ్తారు, ఎవరు ఎలక్షన్స్లో ఓడిపోతారు అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఇప్పటికైనా బోరుగడ్డ అనిల్ వ్యక్తిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇప్పుడు ఎవరైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బిహేవ్ చేస్తున్నారో వాళ్ళు వ్యవహారాన్ని మార్చుకుంటే మీకే మంచిది. లేదంటే బోరుగడ్డ అనిల్కి ఏ పరిస్థితి వచ్చిందో మీకు రావచ్చు.